హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు ఎమ్మీ రెసిపీస్. ఈరోజు వీడియోలో ఎంతో సింపుల్గా టేస్టీగా ఆలూ కుర్మా చూపిస్తున్నాను. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. రైస్లోకి, రోటీస్లోకి, చపాతీల్లోకి, ఇంకా పూరీల్లోకి, ఇందులోకి తిన్నా కూడా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. మరి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇక్కడ నేను ఈ ఆలూ కుర్మా కోసం ఇక్కడ ఒక 1/2 కేజీ బంగాళదుంపల్ని ఒక్క విజిల్ వచ్చేంత వరకు కుక్కర్లో ఉడికించుకొని ఇలా కట్ చేసి ఉంచాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న ఈ బంగాళదుంప ముక్కలన్నింటినీ వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఇలా కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఇంకా 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా వేసుకొని ఒక బిర్యానీ ఆకు, 2 లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 3 ఆనియన్స్ ఇలా పేస్ట్లా చేసుకొని వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 3 ఆనియన్స్ తీసుకొని గ్రైండ్ చేసి వేస్తున్నాను. ఈ ఆనియన్స్ ఈ పచ్చిదనం అంతా పోయేంత వరకు ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. ఆనియన్ పేస్ట్ ఫ్రై అయ్యేలోపు ఇక్కడ మిక్సీ జార్లోకి ఒక 3 టమాటాలు కట్ చేసి వేస్తున్నాను. నానబెట్టిన కాజుల్ని, 1 గంట సేపు నానబెట్టిన కాజుల్ని కొన్నింటిని కూడా వేసేసి ఇలా పేస్ట్ని చేసి రెడీ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్ పేస్ట్ కూడా వేగిపోయింది. ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చిదనం పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని ఒకసారి అంతా కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న టొమాటో పేస్ట్ని కూడా వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇందులోనే ఒక 2 స్పూన్ల పెరుగు వేస్తున్నాను. ఈ పెరుగంతా కూడా ఇందులో బాగా మిక్స్ అయ్యేటట్లుగా కలుపుకొని మూత పెట్టుకొని ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు సిమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అంతా పైకి తేలింది. ఇప్పుడు ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న బంగాళదుంప ముక్కల్ని కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్, తగినంత వాటర్ కూడా వేసుకోవాలి. అంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని 1 స్పూన్ గరం మసాలా, ఒక 4-5 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఆలుగడ్డలు మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకున్నామంటే ఎంతో టేస్టీ అయిన ఆలూ కుర్మా రెడీ అండి. రైస్, చపాతీ, పూరీల్లోకి చాలా బాగుంటుంది. ట్రై చేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.